ఏపీ లిక్కర్ స్కామ్ లో 3 గంటలకు పైగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో ఆయనను ప్రశ్నించారు. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్లతో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని ఆరా తీశారు. ఆధాన్ డిస్టిలరీ డి కార్ట్కు 100 కోట్ల రుణం ఇప్పించడంలో మీ పాత్ర ఏంటని అడిగారు. మద్యం పాలసీపై ప్రైవేటు వ్యక్తులతో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని క్వశ్చన్ చేశారు. విజయసాయిరెడ్డితో హైదరాబాద్, విజయవాడలో 2 దఫాలు ఏం చర్చించారని అడిగారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో 3 గంటలకు పైగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో ఆయనను ప్రశ్నించారు. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్లతో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని ఆరా తీశారు. ఆధాన్ డిస్టిలరీ డి కార్ట్కు 100 కోట్ల రుణం ఇప్పించడంలో మీ పాత్ర ఏంటని అడిగారు. మద్యం పాలసీపై ప్రైవేట్ వ్యక్తులతో చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని క్వశ్చన్ చేశారు. విజయసాయిరెడ్డితో హైదరాబాద్, విజయవాడలో 2 దఫాలు ఏం చర్చించారని అడిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని గత 4 గంటలుగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్, అదేవిధంగా విజయవాడలో విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిన మీటింగులకు సంబంధించిన ప్రధాన ఉద్దేశాలు ఏంటి అనే దాని మీద కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి విచారణకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా 2 సార్లు ఈ లిక్కర్ కి సంబంధించి పాలసీ మీద అటు ఏదైతే కేసులో కీలకంగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి ఇతరులు కూడా తన ఇంట్లో విజయవాడ, హైదరాబాద్ ఇంట్లో 2 మీటింగులు కూడా నిర్వహించామని చెప్పిన నేపథ్యంలో దానికి ప్రైవేటు వ్యక్తులతో ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి చర్చించాల్సిన అవసరం ఏముంది, ఏ అంశాలను చర్చించాలనే అంశాల మీద ప్రధానంగా సిట్ విచారణ జరుపుతుంది. దీంతో పాటు ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఉన్నారో అతని వర్గంగా భావిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి, చాణక్య రాజులతో మద్యం పాలసీ మీద ఎందుకు చర్చించాలనే అంశం మీద కూడా ఈ సిట్ అయితే ప్రశ్న అయితే సంధిస్తోంది. దీంతో పాటుగా 100 కోట్ల రూపాయల రుణం విజయసాయి రెడ్డి ఈ రెండు డిస్టిలరీస్ కూడా ఇప్పించిన నేపథ్యంలో దానిలో మిథున్ రెడ్డి పాత్ర ఏంటనే దాని మీద కూడా ప్రధానంగా ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు అయితే మనకు ఉన్నట్టుగైతే స్పష్టంగా తెలుస్తోంది. లంచ్ బ్రేక్ కు సంబంధించి మిథున్ రెడ్డి తరపు నుంచి కూడా ఆహారం తెప్పించడానికి కూడా అనుమతించలేదు. సిట్ అధికారులు ఇచ్చే భోజనంతోనే తినాలని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం లంచ్ బ్రేక్ తర్వాత సిట్ విచారణ అయితే కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Devdatta Maji. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teachers, follow your parents' advice.